ఇలా పిల్లల్లో ఏమవుతుందంటే రికరెంట్ కోల్డ్ ఇన్ఫెక్షన్స్, కాఫ్ గానీ, ఇంకా మనకి దగ్గు, ఆయాసం కూడా ఉంటాయి. ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, చాలా వరకు వీక్‌నెస్ అన్నది ఎక్కువ అవ్వడం, వెయిట్ లాస్ అన్నది అవ్వడము, దీంతో పాటు మనకి జనరల్‌గా బాడీ గ్రోత్ అన్నది తక్కువగా ఉండడము, దీంతో పాటు మనకి వీక్‌నెస్ ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్‌గా అన్నది వస్తూ ఉంటాయన్నమాట. ఇలాంటి వాళ్ళలో మనకి ఇమ్యూనిటీ పెరిగేలాగా, ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేలాగా హోమియోలో బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. మనకి ఏదైతే ఉన్నదో ఇమ్యూనిటీ బూస్టర్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మెడినైన్‌లో చూసుకున్నట్టయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మెయిన్‌గా మనకి ఓన్లీ హోమియో మెడిసిన్సే కాకుండా దానికి తగ్గట్టుగా ఆహార నియమాలు చెప్పడము, ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇవ్వడం ద్వారా మనకి మళ్ళీ డిసీజెస్ అనేవి రిపీటెడ్ కాకుండా ఉండేలాగా ఉంటుందన్నమాట.